Hi guys, welcome to Nandushan Stories. Hi guys, this is Nandu. Welcome to Nandushan Stories. SFO నుంచి నెక్స్ట్ సికోయి నేషనల్ పార్క్ వెళ్తున్నాం అనమాట. సో ఆ వెళ్ళే వే మధ్యలో మాకు యాపిల్ హెడ్ క్వార్టర్స్ ఉండే. సో ఇది కూడా చూసేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ట్యాబ్లు పట్టుకుని ఏంది వీళ్ళు? ఎవరి అయ్యి ట్యాబ్లు వాళ్ళేనా? ఎందుకు ఇచ్చేసాను? యాపిల్ హెడ్ క్వార్టర్స్ అంటే నేను డైరెక్ట్ యాపిల్ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తారు అని అనుకున్నాము. బట్ ఇక్కడ ఒక యాపిల్ స్టోర్లో దాని లేఅవుట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో మనకి ఇప్పుడు ఐప్యాడ్ ఇచ్చారు కదా, ఆ ఐప్యాడ్ నుంచి మనకు చూడొచ్చు అనమాట. సో దాని మెయిన్ బిల్డింగ్ ఎక్కడుంది, దాని చుట్టూ ఏమున్నాయి, దాని పార్కింగ్ స్పాట్ ఎక్కడుంది, అండ్ ఎన్ని సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నారు అనమాట. దాంట్లో ఇక్కడ కనిపించేవి సోలార్ ప్యానెల్స్. అసలు ఎన్ని సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ వాటి ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, అతను చెప్తున్నాడు అసలు ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎక్కడ ఏం చూడాలనేది చెప్తున్నాడు. కానీ మేము మాత్రం మాకు నచ్చినట్టు అటు ఇటు తిప్పుతున్నాం ఆ ట్యాబ్ని పట్టుకొని. అండ్ ఇక్కడ వాళ్ళ పార్కింగ్ స్పాట్, వాళ్ళ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎటు ఏ ఏ డైరెక్షన్స్లలో రోడ్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళ ఫిట్నెస్ సెంటర్ అంట ఇది. సపరేట్ యోగా రూమ్స్ ఉన్నాయి, జిమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక కార్నర్కి ఉన్నాయి. సో ఇలా ఇక్కడ చూపించారు. అండ్ వీళ్ళకి ఇలా ప్లే ఏరియా కూడా ఉంది. సో ఈ ప్లే ఏరియాలో బాస్కెట్బాల్ కోర్ట్స్ ఇవన్నీ చూపించారు. అండ్ ఈ యాపిల్ హెడ్ క్వార్టర్స్లో ఆల్మోస్ట్ ఒక 50 టైప్స్ ఆఫ్ యాపిల్ ట్రీస్ ఉంటాయంట. 50 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ని జనరేట్ చేస్తాయన్నమాట ఆ ట్రీస్. చాలా అంటే చాలా ట్రీస్ ఉంటాయంట. లైక్ ఆల్మోస్ట్ మరి ఎన్ని ఎకర్స్ ఈ ల్యాండ్ నాకు తెలియదు, బట్ ఇతను చెప్తున్నాడు. సో ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి అతను చెప్తున్నాడు. Days like today where there's not that much sun or it's not that strong, we do have, you'll see in the each inch is divided into 16 subsections, which is about 200 feet. Can anyone guess how many floors are inside the ring? ఇక్కడ ఏంటిది? స్టోన్ వాలీబాల్, ఒకటి బాస్కెట్బాల్. అక్కడ చూడు, ఇక్కడ చూడు, లెఫ్ట్లో ఫుట్బాల్ ఆడుతున్నాను, బాస్కెట్బాల్ ఆడుతున్నాను. దొంగతనం చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. సింధు ఆల్రెడీ దొంగతనం చేసింది. పోవచ్చా నడుచుకుంటూ పైకి? బాగున్నాయి కదా మెట్లు. యాపిల్ దుకాణం ఇదే. షను ఫోన్ కొని వచ్చు కదా షను. ఏ కలర్ కావాలో చూసుకుంటా నేను. ఇది వద్దు, చూసినాం కదా మనము. ఇది ఎట్లుందా అని, ఏ కలర్ తీసుకోవాలో చూద్దాం రండి. పింక్ వద్దు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కొనుక్కుంటారు. ఇంకా ఇక్కడ ఉన్నాయి. వాచ్ కావాలి. ఏ వాచ్, ఏ కలర్ కావాలి? ఈ స్టోర్లో ఒక క్యాఫెటేరియా ఉంది. ఆ క్యాఫెటేరియా చాలా బాగుందన్నమాట. మొత్తం గ్లాసెస్తో బిల్డ్ చేస్తున్నారు. మంచిగా ఉంది. మేబీ అది ఎంప్లాయీస్కో లేదంటే అందరూ తీసుకోవచ్చు అనేది తెలియదు. సో మేము కూడా ఏం కనుక్కోలేదు. అండ్ దీని టెర్రస్ పైనకి ఎక్కితే మనకి ఇందాక కింద చూపించారు కదా యాపిల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. ఈ స్టెప్స్ అంటే డిఫరెంట్ బాగుండే, స్టైలిష్గా మంచిగా. అండ్ పైనకి ఎక్కితే చూడండి, చూపిస్తా, అక్కడ రౌండ్గా ఒకటి బిల్డింగ్ అనిపిస్తుంది. అదే యాపిల్ బిల్డింగ్ అనమాట. బయట మంచిగా ఉంది, మొత్తం గ్రీనరీ అండ్ ఆల్ మంచిగా ఉంది. ఇదే యాపిల్ బిల్డింగ్. అండ్ చుట్టూ మొత్తం ట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ ఏరియా మొత్తం ట్రీస్ తోటే నిండిపోయింది. మంచిగా ఉంది. ఈ టెర్రస్ కూడా చాలా బాగుంది, మంచిగా ఓపెన్ టెర్రస్లా ఉంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే. సో ఇంకా ఇక్కడ ఈ హెడ్ క్వార్టర్స్ చూసేసుకొని, హెడ్ క్వార్టర్స్ కాదు యాక్చువల్గా, ఏదో జస్ట్ దాని లేఅవుట్ చూపించారు. ఇది చూసేసుకొని ఇంకా నెక్స్ట్ సికోయి స్టార్ట్ అవుతున్నాము. సో ఈ సికోయి ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచి ఇంకొక 5 hours ఉంది. సో ఇంకా 5 hours డ్రైవ్ వెళ్ళాలన్నమాట. సో ఈలోపు
ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పేసి బఫేకి వెళ్ళాము. ఈ ఉల్వచారో ఏదో బఫే ఉండే ప్లేస్, చాలా అంటే చాలా క్యూ ఉండే అనమాట. ఆల్మోస్ట్ 100 పీపుల్ ఉండే. అండ్ లంచ్ చేసేసి ఇంకా డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు డ్రైవ్ చేస్తుండగా మధ్యలో ఇట్లా ఒక స్టోర్ కనిపించింది. సో ఇండియాలో మనం లైక్ మేము సూర్యాపేట అనమాట ఉండేది. సూర్యాపేట హైదరాబాద్ పోతుంటే మధ్యలో కొన్ని ఫ్రూట్స్ కనిపిస్తాయి కదా, అలా అనిపించింది అనమాట. సో దిగుదామని చెప్పేసి దిగి స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. అన్నీ ఉన్నాయి. పొటాటో చిప్స్ ఉన్నాయి, నార్మల్ మనం మూవీకి వెళ్తే రౌండ్ చిప్స్ వీల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి, బఠానీలు ఉన్నాయి, శనక్కాయలు ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, ప్రొమోగ్రానైట్స్ ఉన్నాయి. ప్రొమోగ్రానైట్స్ అయితే అన్నీ ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ శనక్కాయ లాంటివి ఇంకేంటియో ఉన్నాయి, అవి చాలా గట్టిగా ఉన్నాయి, మరి అవి ఏంటియో తెలియదు. అండ్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట బయట, లెమన్ ట్రీస్ అమ్ముతున్నారు. సో ఇలా కొంతసేపు ఇక్కడ టైంపాస్ చేసి పర్సిమన్స్ తీసుకొని మళ్ళీ ఇంకా డ్రైవ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఒరే ఈ చెట్టురా, ఇంత చిన్న చెట్టుకి ఇంత పెద్దవి వచ్చినాయి. అవునా, ఇంత చిన్న చెట్టుకి. అదే మేము ఎస్ఎఫ్ఓ నుంచి ఇప్పుడే సికోవా వెళ్తున్నాము. సికోవా వెళ్ళే వేలో మా డ్రైవ్లో మధ్యలో ఒక స్టాప్ వేసామన్నమాట. స్టాప్ దగ్గర ఇవన్నీ ఉండే అన్నమాట. ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, ప్రొమోగ్రానైట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఎండిపోయి ఉన్నాయి. అండ్ ఇందాక చూపించాం కదా రీల్స్, సినిమా పోతే రీల్స్ ఉంటాయి కదా. ఇప్పుడే షాప్ లోంచి ఎత్తుకొచ్చిన ఫ్రెష్ ఏం కాయలు రే. ఎట్లుందిరా? తీయగుందా? ఎట్లుంది సింధు నీకు? ఇది చెప్తాడు మా టేస్టర్. తీయగుందంట. సో ఇంకా మళ్ళీ మా డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది. ఆ డ్రైవ్ అంతా లొకేషన్ చాలా బాగుంది. ఒక కంట్రీ సైడ్ నుంచి వెళ్తున్నలాగా ఉందన్నమాట. అన్ని మౌంటైన్స్, దానిపైన ఈ గ్రాస్. ఇంకా మేబీ ఇంకా స్ప్రింగ్లో వెళ్తే ఇంకా మంచిగా ఉంటుండొచ్చు, ఎందుకంటే ఆ గ్రాస్ అంతా మంచిగా ఫ్రెష్గా వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుండొచ్చు. సో ఇలా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి మౌంటైన్స్ అన్నీ. సో మేము లైక్ ఇట్లా వెళ్తూ ఒక ప్లేస్ చూసామన్నమాట. అది లైక్ మేము ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ డ్రైవ్లో మాకు చూడడానికి మంచిగా ఉంది, మొత్తం లేక్ అంతా సూపర్ అనిపించింది అని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. సో ఇదే ఆ లేక్, అండ్ సన్సెట్ అవుతుంది. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది వ్యూ. సో అందుకే ఇంకా ఆగి కొంచెం లోపలికి నడిచి ఆ లేక్ దాకా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఎవడు తెలుసు, నిజంగా తెలుసు. అన్ని కొండల కుట్టల మధ్యలో ఏడున్నావో తెలీదు, దారేటో తెలీదు. జై పవర్ స్టార్. రోడ్ అంతా చీకటి. ఇది ఏం లేక్ షాన్ మామా? లేక్ ట్రావెల్, శాన్ లూయిస్. పురుగులు ఇదిగో ఇవన్నీ క్యాప్చర్ కూడా అవుతున్నాయి. సో శాన్ ఫ్రాన్సిస్కో అయితే చూసేసాము, మొత్తం కాదు చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసాము. నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో టు యుఎస్ పార్టీ కాదు, సికోవా వెళ్తున్నాము. శాన్ ఫ్రాన్సిస్కో టు సికోవా వెళ్తుంటే ఇది మధ్యలో దారిలో ఈ లేక్ కనిపించింది. అబ్బో ఎంత బాగుంది వ్యూ అయితే, స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది, అంత బాగుంది. బట్ ఇంకా స్ప్రింగ్ టైం అయితే ఈ గ్రీన్ సన్సెట్ చూడండి అసలు. బట్ క్లౌడీ ఉంది కాబట్టి సన్ కనిపించట్లేదు. పురుగులు కూడా ఉన్నాయి.
బ్రేక్ కోసం ఇంటికి వెళ్ళే దారిలో చిన్న ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తే ఆగినాము. సో ఇక్కడ ఒకటి చూసాము, మీకు చూపిస్తా అది. సో లైవ్గా జిలేబీ వేస్తున్నారు.